సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. ప్రభాకర్ గారు ఒక భాషను సవరించాలి. ఓం నమస్తే ఆచార్య. వరలక్ష్మి గారు మాట్లాడేటువంటి భాష, వరలక్ష్మమ్మ గారు భాషను సవరించాలి. మీరు చెప్పేటువంటిది ఒకసారి రాసుకుంటే పొరపాటు ఎక్కడ పోతుంది అనేటువంటిది తెలుస్తుంది. పరమాత్మను అతన్ని తెలుసుకోవడం వల్ల అనేటువంటి భాష సరైనటువంటిది కాదు. అతను ఉండి మనల్ని సవరిస్తున్నాడు, మనల్ని సంస్కరిస్తున్నాడు, మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. కాబట్టి ఆ దృష్టాంతాలను చెప్పాలి. ప్రభాకర్ గారు గురించి చెప్తున్నారు, దేవుని గురించి చెప్తున్నారు, అంతేగాని తాను తెలుసుకున్నానంటున్నాడు. ఎలా తెలుసుకున్నారో ఆ దృష్టాంతాన్ని చెప్పాలి సమాజానికి. చెప్పినప్పుడు అవును అతను వ్యావహారికంగా చూశాడు కాబట్టి చెప్తున్నాడు అని చెప్పేసి ఎదుటివారు మీ అభిప్రాయానికి చాలా నతమస్తకులవుతుంటారు. శ్రద్ధాభక్తితో మీకు ఎదురు చెప్పరిక. కేవలం విషయాన్ని చెప్తుంటే విని ఊరుకుంటారు. ఏదో ఎవరో చెప్పింది నేర్చుకున్నాడు, ఎక్కడో చదివాడు అని. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్తున్నటువంటిది వేదములలో శ్లోకాలు ఉండవు స్వామి. శ్లోకాలు అంటే మనుష్యుల రచనం, మనుషుల యొక్క అభిప్రాయం. భగవంతుడి యొక్క అభిప్రాయము వేదములలో ఉన్నది కాబట్టి దాన్ని రహస్యాలు అంటారు. రహస్యాలు అంటే మంత్రములు, ఆ మంత్రములు అంటారు. మీరు ఋగ్వేదం దాన్ని చెప్తున్నారు 10, 190 అని, ఇంకా ఏవైతే మీరు మంత్రాల దగ్గర సంఖ్య ఉన్నదో చెప్తున్నారు. దాన్ని ఇంకొంచెం వివరించాలి. ఏ మండలము, ఏ సూక్తము, ఏ మంత్రం, ఈ రకంగా చెప్పడం అభ్యాసం చేసుకుంటే ఇక మీకు ఎదురే ఉండదు. చెప్పడం చాలా బాగా చెప్తున్నారు. మనం స్పష్టీకరణ చెప్పేటువంటి దానికి ఎదుటివారు ఏ కోణం నుండి చూసినా కూడా దొరకొద్దు. మనం ఆ రకంగా, ఇది వేదములో చెప్పబడినటువంటిది, ఇది సత్యార్థ ప్రకాశంలో, ఇది మనుస్మృతిలో ఈ రకంగా చెప్పడం, ఇదంతా ఒక ఎత్తు. వేదమును పక్కన పెట్టండి, వేదం మనకు పనికిరాదు. సత్యార్థ ప్రకాశం మనకు పనికిరాదు. ఏ గ్రంథం, ఏ గురువు మనకు పనికిరాడు. మన అనుభవమే మనల్ని మారుస్తుంటది. మన అనుభవమే మనకు జ్ఞానోదయం కలిగిస్తుంటది. మన అనుభవపేతంగా చూసిందే సాక్షాత్కారం. ఒక పుస్తకంలో చదివింది ఒక వ్యక్తి చెప్పినది విని చెప్పడం అది నటన. ఆ పుస్తకం రచయిత యొక్క అభిప్రాయంలో ఆయన స్వతంత్రుడు, అది ఆయన అనుభవం, మనది కాదు. ఇది ఈ రహస్యాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే అప్పుడు ముందుకు పోతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ప్రకరణలోకి వెళ్తే సత్యార్థ ప్రకాశం సత్యార్థ ప్రకాశం 5వ సముల్లాసం 106వ పుట. 106వ పుటలో వానప్రస్థ దీక్ష ఈ ప్రకరణంలో కొంచెం మిగిలిపోయింది. ఏంటంటే నిన్న ఒక దృష్టాంతం చెప్పుకుంటున్నప్పుడు గర్భస్థ శిశువు పులకరింపు తండ్రి యొక్క ఆనందోత్సాహంలో కొడుకు యొక్క స్పర్శను గ్రహించడం, ఇట్లా ముట్టుకొని పులకరించిపోవడం. ఇక్కడ ప్రకృతి ఎక్కడుంది, ఇంకో తల్లి ఎక్కడుంది, ఆ యొక్క భర్తకు భార్య ఎక్కడుంది? వారిద్దరే తండ్రి కొడుకులు ఏ రకంగానైతే ఒకరి అంటే కొడుకు తండ్రి ఆ స్పర్శ పొంది అనుభూతి పొందుతున్నాడు అనేది కాదు, అతనికి పులకరింత ఉత్సాహంతో అతను చేస్తున్నటువంటి కదలికతోటి
ఆ కదలిక స్పందనలను తండ్రి గ్రహించి ఉత్సాహపడడం, పడడం మరియు ఆనందం అవ్వడం, ఆనందితం ఆనందాన్ని అనుభవించడం. ఈ ఇద్దరి మధ్యలో, ఇద్దరి స్పర్శ మధ్యలో తల్లెక్కడుంది? అంటే ఆ శిశువుకు తల్లెక్కడుంది? ఈ మా ఆ త గర్భంలో తన్నుతున్నటువంటి ఆ శిశువు యొక్క కదలికలను ఇతను బయట నుంచి ఇతను ముట్టుకొని పొందేటువంటి ఆనందంలో ఇతనికి భార్య ఎక్కడుంది? ప్రకృతి ఆ విధముగానే మనము ధ్యానం చేస్తున్నప్పుడు వీచేటువంటి ఆ పిల్లగాలి, ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ సువాసన, నదులలో పారేటువంటి కలకల రవములు, జలపాతముల యొక్క శబ్దాలు మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తాయి. నిశ్శబ్దత. అక్కడ దేహం ఉండదు. దేహం ఉండదు. మన దేహం మీద మనకు ధ్యాసే ఉండదు. మన దేహం చుట్టూ ఏమున్నదో తెలియదు. మన దేహం మీద ఎటువంటి వస్త్రాలు ఉన్నాయో తెలియదు. మన దేహం స్త్రీదా పురుషుడా అనేటువంటి అనుభూతి కూడా తెలియదు. తన్మయత్వ భావం, పరవశించిపోవడం, తల్లీనమవ్వడం, ఈ అనుభూతి అక్కడ గర్భస్థ శిశువు ఆ కేరింతలకు గర్భము బయట ఉన్నటువంటి తండ్రి ఆ స్పర్శను ముట్టుకోవడం, గర్భస్థ దేహాన్ని గర్భము బయట స్పర్శించి ఉత్సాహపడుతున్నటువంటి తండ్రి దేహం స్పర్శ చేస్తుంది అక్కడ. దేహాన్ని దేహం స్పర్శ చేస్తుంది అక్కడ. ఇక్కడ ఏకాంతములో, అరణ్య ప్రాంతంలో, నిస్తబ్దతలో ప్రకృతి యొక్క రమణీయతలో పరవశించిపోవడం. ఇక్కడ ప్రకృతి తోటి తన్మయత్వ భావం, ఆ సువాసనలు, ఆ జలపాతముల స్వచ్ఛత, ఆ యొక్క ఏకాంత వాసంలో ఉండడం వల్ల ప్రకృతిని మర్చిపోవడం, దేహాన్ని మర్చిపోవడం, పరమేశ్వరుని యొక్క గుణగణాలతోటి తన్మయత్వ భావంతో ఉండడం, ఈ రకంగా సాక్షాత్కార అనుభూతి పొందడం. ఇక్కడ శిశువు పిండములో శిశువు యొక్క దేహ స్పర్శను తండ్రి పొందుతున్నప్పుడు తల్లి ఏ స్థితిలో ఉంది? ఇక్కడ అరణ్యములో వానప్రస్థ దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి ధ్యాన స్థితిలో ఉండి దేహాన్ని మైమరిచిపోయి ఈశ్వరుని యొక్క ప్రకృతి యొక్క రమణీయతను, ఈశ్వరుని యొక్క ప్రకృతి యొక్క సృష్టి వ్యవస్థను, ఈ యొక్క స్త్రీ పురుష దేహ వ్యవస్థను ఒలిచి మన ముందు పెట్టినటువంటి తీరును మనము గ్రహించి ఆ పరమేశ్వరునికి కృతజ్ఞతాభావంగా నతమస్తకమై శ్రద్ధా భక్తి భావంతో పరవశించిపోతున్నటువంటి తరుణం. సాక్షాత్కారం ఇక్కడ ఉంది. దేహముది కాదు, కళ్ళది కాదు, రూపముది కాదు. అందుకని ఈ దేహాతీతంగా, రూపాతీతంగా అనుభవం. వరలక్ష్మమ్మ గారు ప్రయోగించేటువంటి శబ్దములు ఏంటంటే చేతనమే, చేతనం అంటలేరు కాదు, చైతన్యం, జీవాత్మ చైతన్యం అనాల్సింది చేతనం అంటున్నారు. చేతనమా ఏదో శబ్దం ప్రయోగిస్తున్నారు. చైతన్యమే అన్నాను ఆచార్య. చేతనైన పరమాత్మ అన్నా. చేతనైన కాదు, చేతనైన అన్నదానికి అర్థం వేరే వస్తుందమ్మ గారు. జీవాత్మ చేతనైనది, పరమాత్మ చేతనైనది అని. చేతనైన అదే పదం అన్నారు, అది అనకూడదు. ఆ పదం సరైనది కాదు. చేతనైన అంటే ఇప్పుడు మనకు విడిగా చేసే క్రియల్లో వచ్చే పదం వస్తుంది. సామర్థ్యాన్ని సూచిస్తుంది ఆ చేతనైన శబ్దం. ఇక్కడ చేతనము, స్ఫూర్తి, ఉత్సాహం, ఉల్లాసం, కదలిక, ఈ చైతన్యాన్ని చెప్పాలి. చైతన్యం అనాలి, చేతనైన అని అనకూడదు. అందుకని అది చూడండి. ఇక ఇవాళటి ప్రకరణంలో సన్యాస విధి గురించి తెలుసుకుంటున్నాము. సత్యార ప్రకాశం పంచమ సముల్లాసం 106వ పుటలో సన్యాస విధి ఉంది, చూడండి. వనేషు చ విహృత్యైవం
తృతీయం భాగమాయుషః చతుర్థమాయుషో భాగం త్యక్త్వా సంగాన్ పరివ్రజేత్. మనుస్మృతి 6వ అధ్యాయం 33వ శ్లోకం. ఈ రీతిని, రీతి అంటే పద్ధతి, ప్రకారము, క్రమము. ఈ పద్ధతిన వనమందు ఆయువులో 3వ భాగము అంటే ఇప్పుడు ఏదైతే బ్రహ్మచర్యం పూర్తయింది, గృహస్థము పూర్తయింది, వానప్రస్థము పూర్తయింది, ఈ పద్ధతిన, ఈ రీతి అంటే ఈ యొక్క క్రమం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో ఆ పద్ధతిలో వనమందు ఆయువులో 3వ భాగం, మొదటి భాగం బ్రహ్మచర్యం, 2వ భాగం గృహస్థం, 3వ భాగం వానప్రస్థం, 4వ భాగం సన్యాస ప్రకరణలో చెప్పుకుంటున్నాము. కాబట్టి ఆ వనమంలో ఉన్నటువంటి 3వ భాగం అంటే ఆ వానప్రస్థంలో అనగా 3వ భాగ పర్యంతం అనగా 70 నుండి 75వ ఏటి వరకు వానప్రస్థుడిగా ఉండి ఆయుష్లో 4వ భాగమందు సంగమములను వదిలి పరివ్రాట్ సన్యాసి కావలెను. ఈ యొక్క 4వ ఆయుష్ అంటే 75 నుంచి 75వ సంవత్సరం తర్వాత. ఇది ఒక్క సూటిగా చెప్తున్నటువంటిది. కానీ ఎప్పుడైతే తీక్ష్ణమైనటువంటి వైరాగ్యం వస్తుంటుందో అప్పుడే సన్యాసం తీసుకోవాలని మునుముందు ప్రకరణంలో వస్తుంటది, చూడండి. సంగమములను అంటే ఈ సమాజమును వదిలి, అంటే ఈ ఇంటి పరిస్థితి కానీ, ఉద్యోగము, వ్యాపారము, దేశ విదేశము, బంధుత్వము, ఇవన్నీ ఈ ఏదైతే ఆర్య సమాజమే అనుకోండి, ఇంకా సంఘ సంస్కర్తలు, గోశాల, ఇంకా ఇవన్నీ వదిలేసి, ఆశ్రమాన్ని అన్ని వదిలేసి, అన్ని రకాల సంఘాలను వదిలేసి పరివ్రాట్ సన్యాసి కావాలి. సన్యాసి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేహము మాత్రమే కదలాడుతుంటుంటది, నిరంతరం 24 గంటలు ఆత్మచింతనలోనే, పరమాత్మ ధ్యాస ఆత్మచింతనలోనే ఉంటుంటారు. అది సన్యాసం. కేవలం నిన్న ఈ ఆశ్రమంలో బాలాజీ గారు ఏమంటున్నారంటే, మిమ్మల్ని స్వామి స్వామి అనాల్సి వస్తుంది, నేను తెల్ల బట్టలు వేసుకొని మాలాగానే కూర్చుంటారా, మీ బట్టలు ఎప్పుడు మార్చుకుంటారు? బట్టలది కాదు స్వామి, బయటకు కనబడే వస్త్రాలది కాదు. మన వ్యవహారంలో మార్పు రావాలి, మన మార్పు రావాలి. ఇక దానికి ఓంప్రకాష్ ఏమన్నాడంటే, ఇప్పటి వరకు అయితే అడ్రస్ లేని వాడుగా, ఎక్కడ చిరునామా లేదు, ఏది లేదు, ఎక్కడైనా స్థిరమైతే సన్యాసం తీసుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా మా హితైషులు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు సన్యాస దీక్షలో ఉండాలని. అది నా చిరకాలపు ఆకాంక్ష కూడా ఉంది. కాబట్టి మరి భగవంతుడి దారి ఎప్పుడు చూపిస్తే అప్పుడు అని చెప్పడం జరిగింది. ప్రశ్న: గృహస్థ వానప్రస్థాశ్రమములను పాలింప సన్యాసాశ్రమమును స్వీకరించు వారికి పాపము కలుగునా లేదా? గృహస్థ వానప్రస్థములను లెక్క చేయక, అంటే వాటిని స్వీకరించకుండా, పెళ్లి చేసుకోలేదు కాబట్టి గృహస్థాన్ని పాటించట్లేదు. వానప్రస్థం అంటే అరణ్యాలకు పోలేదు, గృహస్థమే స్వీకరించలేదు కాబట్టి అసలు వానప్రస్థానికి పోవలసినటువంటి అవసరమే లేదు, వానప్రస్థ దీక్ష తీసుకోలేదు. బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాన్ని స్వీకరిస్తే ఏమైనా స్వీకరించే వారికి పాపం కలుగునా లేదా అని అడుగుతున్నాడు. సమాధానం ఏంటంటే కలుగును, కలుగదు కూడా. కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అని అంటే, గోడ దూకుడు వ్యవహారం, అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి గోడ దూకుడు వ్యవహారం చేసినప్పుడు అక్కడ ఎవరు లేరు స్వామి, అక్కడ మనం ఒకరే ఉన్నాం. ఇదేంటంటే మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు, బీడి తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇది నియమం. కానీ ఒక్కొక్కసారి అక్కడ అవకాశం ఏంటంటే, అక్కడ మనం ఒకరమే ఉన్నాం, ఇంకెవరూ లేరు. అక్కడ మనము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి దానికోసం తహతహలాడాం, కానీ అది దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ ఏకాంతంలో ఇక్కడ అవకాశం దొరికింది. దొరికినప్పుడు అది నువ్వు చేస్తావా చెయ్యవా, నీ అంతరాత్మయే నీకు సాక్షి. నువ్వు చేసావంటే
నీలో ఆ వాసనలు ఉన్నాయి, ఆ కోరికలు ఉన్నాయి, ఆ గోడ దుక్కుడు వ్యవహారం ఉంది. ఒకవేళ లేవు అని అన్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి సన్యాసివి అనేది ఇక్కడ చూపించడం. ఏకాంతంలో ఏది చేయకూడదు అనేటువంటిది. ఇప్పుడు ఒక అది మనోరంజకమైనటువంటి ఘటన ఏంటంటే, సికింద్రాబాద్లో ఆర్య సమాజం వారి పేరు చెప్పను, ఆ యొక్క పురోహితుడు ఆయన కూతురుకు రెండవ పెళ్లి సిద్ధం చేశారు. అంటే మొదటి పెళ్లి ఏంటంటే అది విడాకులు అయిపోయి వాళ్ళిద్దరు ఇంకా మనోభావాలు కలవక వేరైపోయారు. మరికొంతకాలానికి రెండవ వివాహం ఏర్పాటైంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి. అక్కడ పెళ్లి ఏర్పాటు చేశారు. ఆ యొక్క పెళ్లి కుమారుడు ఆర్య సమాజంలో ఎక్కువ తిరుగుతాడు, క్రైస్తవంలో కూడా తిరుగుతాడు. అందు గురించి క్రైస్తవం వాళ్ళని అటు నుంచి వాళ్ళని పిలిచాడు, ఇటు నుంచి ఆర్య సమాజం వాళ్ళని పిలిచాడు. మళ్ళీ వీళ్ళు సికింద్రాబాద్ నుంచి వీళ్ళు వెళ్ళారు. ఇక అమ్మాయి అబ్బాయి వాళ్ళ బంధువులకు ఎవరికి కూడా అది అసూయ కల్పించే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక టాటా సమూహం నిండా దాదాపు 12 మంది బ్యూటీషియన్లను తీసుకెళ్ళి మంచిగా అలంకరించారు. అదంతా వివాహం అయిపోయింది. 12 గంటలకు జరగాల్సినటువంటి అయిపోవాల్సినటువంటి పెళ్లి సాయంత్రం 4 అయింది. ఎందుకనంటే అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి తీరు ఏంటంటే, ఒకరు అమ్మాయికి మేకప్ వేస్తే అమ్మో చాలా బాగుంది, మరి ఆమెనే మేకప్ వేస్తే అదే సెలెక్ట్ అయితే మేము వచ్చినందుకు మరి మాకు డబ్బులు రావు కదా అని చెప్పేసి ఒకరు వేసింది ఇంకొకరు చెడగొట్టడం, ఇంకా వారు చెడగొట్టారని ఇంకొకరు వేయడం, ఈ రకంగా వీళ్ళంతా ఆట ఆడుకునేసరికి చాలా ఆలస్యమైంది సారాంశం. ఇక భోజనం దగ్గర వీళ్ళంతానేమో ఇక్కడ ఉన్నారు, ఈ హడావిడిలో ఉన్నారు. ఇక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పేసి పురోహితుడు అనగానే ఎట్లో ఒకట్లో అక్కడికి వచ్చేసింది, వివాహం అయిపోయింది. అక్కడ అతనేం చేశాడు పెళ్లి కుమారుడు, అక్కడికి ఆ పెళ్లి చూడడానికి క్రైస్తవులు వాళ్ళు వీళ్ళు వచ్చారు కాబట్టి అక్కడ మాంసాహారం పెట్టాడు. బాగా పెట్టేసరికి ఏమైందంటే ఇక్కడ శాకాహారం పెట్టాడు, మాంసాహారం పెట్టాడు. ఇక మాంసాహారం వాసన గుమగుమ అని వచ్చేసరికి ఒకటి ఆలస్యమైంది. బీపీ షుగర్లు పెరిగే వారికి చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆ వాసన చూసేసరికి ఎగబడి ఇన్ని రోజులు ఏవైతే నియమం మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు, ఇటువంటి ఏవైతే నియమాలలో కట్టుబడి ఉన్నారో భోజనానికి ఆలస్యమైంది. అక్కడ గుమగుమని వాసన వచ్చేసరికి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మన నియమం భంగమైంది. ఆ రకంగా భంగము కాకూడదు. ఏకాంతములో కూడా మనం ఏ స్థితిలో ఉన్నను కూడా మనము కట్టుబడి ఉన్నప్పుడే మన నిష్ఠ పరిపక్వం అవుతుంటది. మనము మన అహింసా వ్రతములో సఫలీభూతం అవుతుంటాం. అందుకని తొందరపడకూడదు. అక్కడ భోజనం పెట్టే దగ్గర ఎట్లా పెట్టారంటే, ఒకటి శాకాహారం పెట్టారు, ఒకటి మాంసాహారం పెట్టారు, అన్ని కలిపి పెట్టేసరికి వీళ్ళకి ఆవురావు ఆకలిలో ఉన్నారు కాబట్టి ఏదేంటిదో తెలియకపోయింది. అట్లా చాలా మంది ఇక పడేశారట. తర్వాత విషయం అది, మనకి గొడవలైనాయి, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఈ రకంగా మనం ఏకాంతంలో ఉన్నప్పుడు ఇంకొక ఘటనలో కార్యక్రమం అయిపోయిన తర్వాత వేరే అక్కడ శాంతి యజ్ఞం అనమాట అయిపోయినప్పుడు అక్కడ ఓం ప్రకాష్నే పిలిచారు. ఓం ప్రకాష్ అక్కడ భోజనాలు చేసేటప్పుడు ఒక అమ్మగారు ఏమన్నారంటే, ఆచార్య గారు మీరు భోంచేయరు అంటే ఈ ఉప్పు కారాలు మనమేడ తింటామమ్మా, అది వద్దు అని అంటే, లేదు మీకోసం నేను పెరిగేసి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు. ఇక వారు తినేటప్పుడు ఏంటమ్మగారు మీరు తినరా అంటే, తింటున్నాను కదా అని చెప్పేసి కొంచెమే పెట్టుకొని మా మెతుకులు ఏరుకుంటూ తింటున్నారు. ఎందుకమ్మా అట్లా చేస్తున్నారంటే, అందరు చూస్తున్నారు కదా ఆచార్య గారు, మరి అయ్యి అందరు చూస్తున్నారని మీరు ఈ రకంగా తింటే మీరు ఇట్లా ఎలా ఉన్నారు అని అంటే, మేము తినేటప్పుడు మేము దంచి తింటాం ఆచార్య గారు, అది అట్లా ఏమనుకోవద్దు, కానీ ఇక్కడ మీడియా వాళ్ళు కెమెరాలు ఉన్నాయి కదా అందుకనే మేము తక్కువ తింటామని. ఇదంతా మనోరంజనం. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మనం ఏకాంతంలో ఉన్నా కూడా మన నియమంలోనే ఉండాలి. అది మన హృదయ అంతఃకరణలో తప్పు చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరిస్తుంటాడు, నువ్వు తప్పు చేస్తున్నావు. అదే మంచి చేస్తున్నప్పుడు మనకు ఉల్లాసం, ఉత్సాహం మన హృదయ అంతఃకరణంలో నుండి అక్కడ మనల్ని చూస్తుంటాడు దేవుడు అనేది సారాంశం. అందు గురించి ఏకాంతంలో కూడా తప్పు చేయొద్దు అనే దానికే దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదంతా ప్రకరణం ఎందుకు అంటే,
సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు. గృహాశ్రమంలో నేరుగా పెళ్లి చేసుకుంటే అది ఏ ఇబ్బంది ఉండదు. పెళ్లి చేసుకోని అని చెప్పేసి సన్యాసం చేసుకొని మళ్ళీ ఆశ్రమాలకు వెళ్ళి ఏదైతే తప్పులు చేస్తున్నారో దాని గురించి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఇక కలగదు కూడా. ఒకటేమో తప్పెక్కడ చేస్తుంటారు అని అంటే సన్యాస దీక్ష తీసుకొని సన్యాస వస్త్రములలో తప్పు చేసేది ఒకటి. ఇంకొకటి కలగదు. ఎందుకు పాపం కలగదు అంటారు. ఎందుకు కలగదు అని అంటే నీకు ఆ ధ్యాసే లేనప్పుడు, నీవు ఏకాంతంలో ఉండు, 10 మందిలో ఉండు, ఎక్కడ ఉన్నా సరే ఆశ్రమంలో ఉండు, పట్టణంలో ఉండు, నీకు ఆ ధ్యాసే లేనప్పుడు నీకు అవసరం లేదు కదా. అంతే. అర్థమవుతుందా? అర్థమవుతుంది అచ్చుగురుజీ, అర్థమవుతుంది. ప్రశ్న: ఈ 2 విధములకు సమాధానం కాదు. ఈ రెండు మాటలు ఎందుకు చెప్తావు? ఏదైనా ఒక్క మాట చెప్పరాదు అని ప్రశ్నకర్త అడుగుతున్నాడు అనమాట. ఎందుకు ఒక మాట చెప్పమంటున్నానంటే, ఏలయనగా బాల్యావస్థ యందు విరక్తుడై పిమ్మట విషయములందు తగులుకొనివాడు మహాపాపియు, తగులుకొనని వాడు మహాపుణ్యాత్ముడు, సత్పురుషుడు అగును. ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఏంటంటే, మీరు రెండు మాటలు ఎందుకు చెప్తారు? ఏదైనా సూటిగా చెప్పండి, ఒకటే మాట చెప్పండి. ఎందుకంటే బాల్యావస్థ యందు చాలా వైరాగ్యం కలిగింది, కానీ ఎక్కడో ఒక చోట అతనికి మంచి అవకాశం దొరికింది. అక్కడ ఎవరు చూసేవారు లేరు, ఎవరు అతని దీక్షను గుర్తించేవారు లేరు, అతనే ఉన్నాడు. కాబట్టి అక్కడ విషయం వాసనతోటి అతడు విషయభోగం అనుభవించడానికి మంచి అవకాశం ఉన్నదన్నమాట. ఆ రకంగా ఆ విషయభోగాన్ని అనుభవిస్తే అతడు మహాపాపి. ఒకవేళ ఆ ఏకాంతంలో ఆ అవకాశాన్ని కూడా వద్దు, ఇది పాపం, సన్యాస దీక్షకు భంగం కలుగుతుంది, ఇది చేయకూడదు అని నిష్ఠగా ఉన్నటువంటి అటువంటి వారికి ఆ రకంగా నిష్ఠగా ఉండి విషయభోగంలో అనుభవించకుండా ఉన్నటువంటి వాడు పుణ్యాత్ముడు అవుతుంటాడు, సత్పురుషుడు అవుతుంటాడు అని వారి అభిప్రాయం. దానికి ప్రమాణం చూపిస్తున్నాడు ప్రశ్నకర్త. చూడండి. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ వనాద్వా గృహాద్వా బ్రహ్మచర్యాదేవా ప్రవ్రజేత్. ఇది జాబాల ఉపనిషత్తు. ఈ జాబాల అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో సత్యకాముడు తల్లి పేరు జాబాల. జాబాల యొక్క కుమారుడు సత్యకాముడు, జాబాల సత్యకాముడు. అందుకే అతను ఉపదేశించినటువంటి ఉపనిషత్తు జాబాల ఉపనిషత్తు. అందులో ఏమన్నాడంటే, యద అహరేవ విరజేత్, ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుంటుందో, ఏనాడైతే వైరాగ్యం కలుగుతుంటుందో ఆనాడే విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్, అదే దినంలో సన్యాస దీక్ష తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఈ ఉపనిషత్తు ఉందా ఆచార్య? జాబాల ఉపనిషత్తు ఇది వైదికం కాదు, అందుకే దయానంద సరస్వతి చెప్పలేదు. ఏకాదశ ఉపనిషత్తులో ఇది లేదు. అదే జాబాల గురించి అప్పుడప్పుడు మనం ఇది వనాద్వా అంటే వానప్రస్థంలో ఉండైనా సరే మీరు సన్యాసించుకోవచ్చు, సన్యాస దీక్ష తీసుకోవచ్చు. గృహాద్వా గృహాశ్రమంలో ఉండి కూడా సన్యాస దీక్ష తీసుకోవచ్చు. బ్రహ్మచర్యాదేవ బ్రహ్మచర్య దీక్షలో బ్రహ్మచర్యావస్థలో ఉండి కూడా సన్యాస దీక్ష తీసుకోవచ్చును అనేటువంటిది అభిప్రాయం. ఇవి బ్రాహ్మణ గ్రంథ వచనములు. వైరాగ్యం కలిగిన దినమందే, దాని ఈ శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాడు ఏంటంటే, వైరాగ్యం కలిగిన దినమందే బ్రహ్మచర్యము నుండి గాని ఇంటి నుండి అంటే గృహస్థం నుండి వనము నుండి గాని సన్యాసం గ్రహింపవలేను. మొదట సన్యాస క్రమపక్షము మనుస్మృతి 6వ అధ్యాయం 33వ శ్లోకం ప్రకారం అక్కడ చెప్పబడింది ఏంటంటే, బ్రహ్మచర్యం తర్వాత గృహస్థం తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసం, ఈ క్రమపక్షమే చెప్పబడింది. ఇక ఇందులో వికల్పం ఏమని చెప్పబడింది అని అంటే, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ వనాద్వా గృహాద్వా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అనేటువంటి ఈ ప్రకరణంలో చెప్పబడింది అని అంటే, వానప్రస్థమును చేయకయే గృహస్థాశ్రమము నుండియే సన్యాసమును గ్రహించుట, ఇది 2వ పక్షము. పూర్ణ విద్వాంసుడు, విషయ భోగేచ్ఛ వదిలిన జితేంద్రియుడు, పరోపకార ఆకాంక్షయుక్తుడు,
అయిన పురుషుడు బ్రహ్మచర్యాశ్రమం నుండియే సన్యాసమును తీసుకొనుట. ఇది మూడవ పక్షం. వేదమునందును యతయ బ్రాహ్మణస్య విజానతః యజుర్వేదము 40వ అధ్యాయం 7వ మంత్రము మున్నగు పదముల వలన సన్యాసమునకు విధానము కలదు. కాని నావిరతో దుశ్చరిత నాశాంతో నా సమాహితః నాశాంత మనసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్. కఠోపనిషత్తు వల్లి 2 మంత్ర ప్రకరణం 24. దురాచారము నుండి నా విరతో దుశ్చరితాత్. ఏ రోజైతే దుశ్చరితము, దుర్బుద్ధి, దురాశ వీటన్నింటితో విరత వైరాగ్యం పొంది ఉంటుంటారో, దురాచారం నుండి వేరుగా ఉండని వాడు, శాంతరహితుడు, యోగి కానివాడు, మనస్సు శాంతము కానివాడు సన్యాసము గ్రహించియు బ్రహ్మజ్ఞానము వలనను పరమాత్మను పొందజాలడు. కాబట్టి అంటే సన్యాసం పొందాలి అంటే దురాచారం నుంచి దూరం ఉండాలి, దుశ్చరితము, దొంగతనము, వ్యభిచారం అటువంటి వాటితోటి దూరంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, యోగిగా ఉండాలి, మనస్సును శాంతంగా ఉంచుకోవాలి. అటువంటి వారే సన్యాసంను గ్రహించాలి. అటువంటి ఆ రకంగా గ్రహించినప్పుడే బ్రహ్మజ్ఞానము. నమస్తే ఆచార్జీ. యోగి అంటే ఏట్ల మీద ఆసక్తి ఉండకూడదు కదా ఆచార్జీ? యోగి అనేటువంటిది ఆసక్తి గురించి కాదమ్మ గారు. ధ్యానము, యోగ సాధన చేసేవారు ఆత్మకు పరమాత్మని మీదనే ధ్యాస ఉండి తదేక ధ్యాసతో సాధన చేసేవారని యోగి అంటారు. ప్రజ్ఞానము వలన ఆ రకంగా సన్యాసం గ్రహించి ప్రజ్ఞానంతో పరమాత్మను పొందగలుగుతుంటాడు. అందుకని ఇవన్నీ శాంతంగా ఉండాలి. యచ్చేద్ వాంగ్మనసి ప్రాజ్ఞస్తద్ తద్ యచ్చేద్ జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్ యచ్చేద్ శాంత ఆత్మని. కఠోపనిషత్తు వల్లి 3:13. బుద్ధిమంతుడగు సన్యాసి వాక్కును మనస్సును అధర్మము నుండి మరలింపవలయును. వానిని జ్ఞానమునందును ఆత్మయందును చేర్పవలయును. అంటే ఈ యొక్క బుద్ధిమంతుడు అయినటువంటి సన్యాసి మాట్లాడేటువంటిప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనస్సును అధర్మము నుండి మరల్చి ధర్మకార్యములందు పరోపకారమునందు ఉంచాలి. వానిని జ్ఞానమునందు ఆత్మయందు చేర్చవలను. అంటే ఆత్మచింతనయే చేయాలి, ఆత్మ గురించియే మాట్లాడాలి. ఇప్పుడు అప్పుడప్పుడు సువర్చలమ్మ గారు మాట్లాడుతుంటారు, ఓం ప్రకాష్ కూడా అడుగుతుంటాడు. ఓం ప్రకాష్ ఏం అడుగుతుంటాడు అంటే, అమ్మగారు యజ్ఞం అయిపోయిందంటే, వారు ఆలస్యంగా యజ్ఞం చేస్తుంటారు కాబట్టి యజ్ఞం సమయంలో మాట్లాడకూడదనే ఉద్దేశంతో ఓం ప్రకాష్ అడుగుతారు. ఇక అమ్మగారు ఏంటంటే, ఆశ్రమంలో పరిస్థితి ఈ రకంగా ఉన్నది, ఎప్పుడు ఏ ఊర్లో ఉంటున్నారో తెలియదు, తిన్నారా అని అడుగుతున్నాయి. ఈ తిన్నారా అనే దేహం గురించి అడుగుతున్నారే కానీ ధ్యానం చేశారా, ఇవాళటి అనుభూతి ఏంటి అని ఈ విధంగా ఎప్పుడైతే చర్చ జరుగుతుంటుందో ఇంకా మనం లోతుగా గ్రహించగలుగుతుంటాం. అమ్మగారు, ఇది రహస్యం. ఈ ఆత్మచింతన పరమాత్మ గురించి అడగాలి, ఆత్మ గురించి అడగాలి, కానీ తిన్నారా, పడుకున్నారా ఈ సామాన్య విషయాలతోటి కాలక్షేపం చేయకూడదు అనేది ఇక్కడ అభిప్రాయం. ఆ జ్ఞాన స్వాత్మలను పరమాత్మ యందు చేర్పవలను. ఇక మన మాటలను ఎటువైపు ఉంచాలి అని అంటే ఆత్మపక్షమున పరమాత్మ పక్షమున అయితే ఆత్మచింతనం లేదంటే పరమాత్మ చింతనం ఈ విషయములనే మనం చర్చ చేయాలి. కానీ ఈ యొక్క లౌకిక పరమైనటువంటి దైహిక పరమైనటువంటి విషయాలను చేయకపోతే మంచిది అనే అభిప్రాయం. ఆ విజ్ఞానమును శాంత స్వరూపముగు ఆత్మయందు పరపవలయును. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో విర్వేద మాయాన్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం సా గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం.
ముండకోపనిషత్తు నిన్న చెప్పుకున్నటువంటి విషయం ఇవాళ వచ్చేసింది. చూడండి, ముండకోపనిషత్తు 2వ ఖండము 12వ మంత్ర ప్రసంగం. లౌకిక భోగములన్నీ కర్మలచే సంచితము అయినవని కనుగొని బ్రాహ్మణుడు సన్యాసి వైరాగ్యమును పొందవలేను. లౌకిక భోగములన్నీ కర్మములచే సంచితము అయినవని కనుగొని బ్రాహ్మణుడు. ఇది ఇప్పుడు ఇందాక చెప్తున్నటువంటిది ప్రభాకర్ గారికి ఓం ప్రకాష్ సూచిస్తున్నది ఇదే. మీరు దేవుని గురించి చెప్తున్నారు, దేవుణ్ణి గ్రహించానని చెప్తున్నారు, కానీ ఎలా గ్రహించారో, ఎలా గుర్తించారో, దేవుడు మీరు గ్రహించింది సరైందా లేదా అనేటువంటిది ఎదుటి వారికి ఎలా తెలుస్తుంది అని అంటే మనం దృష్టాంతాలు చెప్పాలి. ఆ దృష్టాంతాలు మనం వ్యావహారికంగా చూసినటువంటి దృష్టాంతాలు చెప్పాలి. లేదంటే మన అనుభవంలోకి రాకపోతే ఇగో ఈ వేదమంత్రంలో ఇలా చెప్పబడింది, ఈ యొక్క మనుస్మృతిలో ఇలా చెప్పబడింది అని వేరే వారి అభిప్రాయంనైనా చెప్పాలి. ఈ వేరే వారి అభిప్రాయం మనకు ఉపయోగపడదు స్వామి. మనమే మన సొంత అనుభవమే మనకు జ్ఞానోదయం కలిగిస్తుంది, మనల్ని తరింపజేస్తుంది. అందుకని ఓం ప్రకాష్ సాధ్యమైనంత వరకు చెప్తున్నటువంటిది ఏంటంటే పుస్తకంలో ఈ సత్యార ప్రకాశంలో వేదంలో ఆ విషయాన్ని చెప్తున్నాను కూడా వ్యావహారిక దృష్టాంతములతోటి ఏంటంటే వ్యవహారంలోకి తీసుకొస్తే నేను ఎలా చూస్తున్నానో మీరు కూడా అలా చూసినప్పుడు నేను చూసింది మీ అనుభూతిలోకి వచ్చినప్పుడే నేను చూసింది సరి అవుతుంటది. అంతేగాని నేను చెప్పింది మీ వ్యవహారంలో అసలు ఏ వైపునను సమతూగకపోతే, దాన్ని ఏ దృష్టికోణంతోనూ అందకపోతే ఏదో మీరేమనుకుంటారంటే ఆయనకు వచ్చింది ఆయన ఏదో చెప్తున్నాడు, అది సత్యం ఎట్లా అవుతుంది? ప్రభాకర్ గారు అర్థమవుతుందా లేదా? అవును, అంతే అంతే. అందుకని మనము ఎలా చూసామో మన దృష్టికోణాన్ని ఎదుటి వారికి అందించాలి. వాళ్ళు మనం చూసినటువంటి దృష్టికోణంలో వాళ్ళు ఎప్పుడైతే చూస్తుంటారో అప్పుడు వారికి అనుభవం పెరుగుతుంది. అవును, దృష్టాంతంకు అనుభవం కావాలి. ఈ రకంగా బ్రాహ్మణుడు కర్మల చేతనే ఈ యొక్క కర్మఫలం వస్తుంటది, ఈ భోగములు వస్తుంటాయి, ఈ భోగం నుంచి తరించడం అనేది కర్మల చేతనే అవుతుంటది అని చెప్పేసి బ్రాహ్మణుడు సన్యాసి వైరాగ్యమును పొందును. ఈ కర్మలే చేయకపోతే ఈ సన్యాసంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్మ చేయదు, సంధ్య చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం చేయాల్సిన పని లేదు, ఇంక ఏ పని చేయాల్సిన పని లేదు. కానీ దయానంద సరస్వతి తీసుకొస్తున్నాడు సంస్కార విధి సన్యాస ప్రకరణంలో సన్యాసి ఎక్కువగా చేయాలి, కర్మలు ఎక్కువగా సంధి చేయాలి, ఎక్కువగా ధ్యానం చేయాలి. అది ఏ ధ్యానం చేయాలి, ఏ సంధ్య చేయాలి, ఏ అగ్నిహోత్రం చేయాలి, ఏ పంచమహాయజ్ఞాలు చేయాలి అనేటువంటిదని మొత్తం యోగ సాధనలోనే దేహాన్ని మరిచిపోయి ఆత్మభావంతో పరమాత్మలో లీనమైపోయి ఏ అనుభూతినైతే పొందుతుంటావో దానిని సమాజానికి పంచు, నీ అనుభవాన్ని సమాజానికి పంచు. అదియే నీ యొక్క సంధ్య, అదియే నీ యొక్క కృతజ్ఞత భావము అనేటువంటి విషయాన్ని సన్యాసాశ్రమంలో చాలా విపులంగా తీసుకొస్తున్నాడు. అది చూడాలి. అకృత అంటే చేయలేనటువంటి ఆ పరమాత్మ కృత కేవల కర్మముచే ప్రాప్తము కాడు. అంటే మనము చేయనటువంటి మనము పురుషార్థం చేయకపోతే ఆ పరమాత్మ కేవల కర్మముచే ప్రాప్తము కాడు. కేవల కర్మము అంటే ఇప్పుడు సత్యము మాట్లాడాలి. ఇప్పుడు యుధిష్ఠిరునికి పాఠం అర్థం కానేది ఎందుకు? యుధిష్ఠిరునికి పాఠం అర్థం కాకపోతే వారు ద్రోణాచార్య గారు అది ప్రసంగం ఉన్నది కదా, అందరూ ఆ పాఠం అప్పచెప్పుతారు కానీ యుధిష్ఠిరుడు అప్పచెప్పాడు అనమాట. అది పాఠం గుర్తొస్తలేదు.
నువ్వు అందరికంటే పెద్దవాడివి, తెలివైన వాడివి, నీకెందుకు పాఠం గుర్తుకొస్తలేదు అని చెప్పేసి ద్రోణాచార్య అందరి ముందు ఎంత అన్నా కూడా సహనంగా ఉంటాడు యుధిష్ఠిరుడు. ఒక కోపం వచ్చినప్పుడు ఎంత తీక్ష్ణంగా మాటలన్నా కూడా మౌనంగా ఉంటుంటాడు. అప్పుడు 2-3 రోజులు అలాగే జరుగుతుంటది అనమాట. అప్పుడు ద్రోణాచార్య ఏమంటాడంటే, నీకు ఎంత చెప్పినా జ్ఞానోదయం కలగదా అంటే, గురువు గారు మాటలు చెప్పడం వేరు, మీరు చెప్పింది వ్యావహారికంగా ఆచరించడం వేరు. నాకు ఆచరించడానికి సమయం పట్టింది. మీరు చెప్పింది మీరు ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడే నాకు వచ్చేసింది మాటలతోటి. నేను అప్పుడే చెప్పగలను, కానీ దానిని వ్యవహారంలో పెట్టడానికి నాకు ఇంత టైం పట్టింది. వెలుగుతుందా అమ్మగారులు? అవునాచార్జీ మరి అంతే. మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారా? వింటున్నాం ఆచార్యజీ, వింటున్నాం, మీరు చెప్తున్నా వింటున్నాం ఆచార్యజీ. నిజమే ఆచార్య. అది దాన్ని అనుసరించాలి అంటే సమయం కావాలి కదా ఆచార్య, దాన్ని అనుభవంలో తెలుసుకోవాలి. అదే అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆయన వ్యవహారికంగా చేస్తే దాని అనుభవం. కాబట్టి అర్పించుటకు ఎద్ది గాని ఏది అని చేతబుచ్చుకొని వేద విధుడయి పరమేశ్వరుని గుర్తెరిగిన వారి యొద్దకు విజ్ఞానం కొరకు పోవలయును. కాబట్టి తీసుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఏది అని అర్పించుటకు చేతబూని అంటే ఇది గురువు గారికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోటి, ఇది ఇవ్వాలి అనేటువంటిది ఎప్పుడొస్తుంది అంటే, ఇది ఇక్కడనేమో మరి దయానంద సరస్వతి ఎలా రాశాడో మరి దాని గురించి అయితే చెప్పలేదు, కానీ వీరు అనుభవించేటువంటిది ఇక్కడైతే మరి తప్పుగా వేరే భావంలో తీసుకొచ్చారు గోపదేవ్ గారు. ఇక్కడ ఈ శ్లోకంలో 4వ చరణంలో మొదటి పదం చూడండి, సమిత్ పాణి. సమిత్ అంటే సమిధను, పాణి అంటే చేతిలో, సమిధను చేతిలో పట్టుకొని గురువు చెంతకు వెళ్ళాలి. దానిని ఆ సమిధ అన్న పదాన్ని ఈ గోపిదేవ్ గారు మరి ఇక్కడైతే రాస్తున్నారు ఏమని అంటే, ఏది ఏని అర్పించుటకు చేత పూనుకొని, అంటే ఇది భగవద్ది గురువు గారికి ఇవ్వాలి అని చేత పట్టుకొని. అర్థమవుతుందా? చూస్తున్నారా లేదా? అనసూయమ్మ గారు, రాజమణమ్మ గారు పుస్తకం ఉందా లేదా? పుష్పమ్మ గారు చూడండి. ఉన్నది ఆచార్య, నేను చూస్తున్నాను, రోజు కూడా చూస్తున్నాను ఆచార్య, సత్యప్రశ్న పెట్టుకొని చూస్తున్నాను. కాబట్టి అర్పించుటకు ఏదైనా గురువు గారికి ఇవ్వాలి, ఉత్త చేతులతో ఊపుకుంటూ వెళ్ళకూడదు అని శ్యామలయ్య గారు ఇదే కదా ఓంప్రకాష్ చెప్పింది. ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొని రావాలి, కానీ అతనైతే ఊపుకుంటా వచ్చేసి మాకు ఇవ్వాలి అంటే, మీరు సంపాదించేవారు మీదైతే తీసుకురారు, మరి ఏమీ సంపాదించకుండా గురువు విద్య బోధించే స్థానంలో ఉన్నప్పుడు మాకు వచ్చినప్పుడల్లా ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తుంటాడు? మీరు ఇచ్చిందే మళ్ళీ మీకు తిరిగిస్తుంటాడు కదా. ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తుంటారు, మళ్ళీ మాకు ఇవ్వాలని అంటే అది అతను నితాంత అవివేకి అయినటువంటి వ్యవహారం చేశాడనమాట. వేద విధుడై పరమేశ్వరుని గుర్తెరిగిన వారి యొద్దకు, వేద విధుడై అంటే వేదమును తెలిసిన వాడై పరమేశ్వరుని గుర్తించినటువంటి వారి అని పెట్టకూడదు, ఇక్కడ గురువు అని పెట్టాలి. ఇక్కడ శ్లోకంలో 3 తద్ విజ్ఞానం సా గురుం ఏవ అభిగచ్చేది, ఇక్కడ గురు శబ్దం ఉన్నది, ఇక్కడేమో వారి శబ్దం అని పెట్టాడు. వారి శబ్దం గురువు అని శబ్దం పెడితే స్పష్టం అవుతుంటది కదా. ఆ రకంగా అటువంటి వేద విధుడైనటువంటి అంటే వేద జ్ఞానం తెలిసినటువంటి పరమేశ్వరుని రహస్యము గుర్తించినటువంటి గురువు యొద్దకు విజ్ఞానం కొరకు పోవలెను. ఆ రకంగా విజ్ఞానం, మనకు జ్ఞానము తెలివితో కోసం వెళ్ళాలి. పోయి సమస్త సందేహములను నివృత్తి చేసుకొనవలెను. క్రింద చెప్పబోవు వారి సాంగత్యము మాత్రం సదా వర్జింపవలెను. ఇప్పుడుగా కింద
ఈ పైన దాన్ని సిద్ధించాలి అంటే కింద చెప్పబోయేటువంటి వారి సాంగత్యానికి దూరంగా ఉండాలి, వాళ్ళని వదిలేయాలి అని చెప్తున్నాడు. ఎవరిని వదిలేయాలో చూపిస్తున్నాడు. సమయం అయిపోయింది ఆచార్యజీ. సమయం సమయం అయిపోయింది. అలా అయింది. సమయం వైపు ధ్యాసే వెళ్ళలేదు. సరే, ఇది చాలా లోతుకు వస్తుంటది కాబట్టి ఇది రేపు చెప్పుకుందాం. మరి భగవంతుడు మనకు ఇటువంటి చెప్పించడము, వినిపించడం నా చేత చెప్పిస్తున్నాడు, మీ చేత ఆలకింపజేస్తున్నాడు. కాబట్టి మన ఇద్దరి లోపల ఉన్నటువంటిది అదే భగవంతుడు. చెప్పించేది అతడే, ఆలకించేది అతడే. కాబట్టి దీని ద్వారా మన జన్మలను తరింపజేస్తూ మనల్ని ఉద్ధరిస్తున్నాడని ఆశిస్తున్నాను. ఓం శం నమస్తే. ధన్యవాదాలు ఆచార్యజీకి. ఇవాళ మనం నేర్చుకున్నటువంటిది భగవంతునికి సన్యాస విధులు ఏ విధంగా నిర్వహించుకోవాలి అడిగిన ప్రశ్నకి మనం తెలుసుకుంటున్నాము. గుర్తు రావట్లేదు, ఉన్నది కూడా గుర్తు రావట్లేదు. సరే, ధన్యవాదాలు ఆచార్యజీకి. ఇవాళ సంధ్య భాగ్యలక్ష్మి గారండి, మనము మరొకసారి దాన్ని ఆలకించి నేర్చుకొని మనం గుర్తుపెట్టుకొని ఎదుటి వారికి కూడా చెప్పగలిగే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని మనందరికీ నేను కోరుకుంటున్నాను. విన్నాను, ఇప్పుడే మర్చిపోయాను నేను, కానీ ఎదుటి వాళ్ళకి చెప్పి అడగతే లేదు, కానీ మళ్ళీ విని దాన్ని నేర్చుకుందాం అనేటటువంటిది ఉద్దేశం. అమ్మగారు, మీరు కొద్దిగా కనబడండి. మీరు ఎక్కడో ఉంటారు, అదంతా నల్లగా పెట్టుకున్నారు, కనబడరు. మిగతా వాళ్ళంతా ఎలా పెట్టుకున్నారు? అది ఎపిసోడ్ గురించి కూడా చెప్పండి. ఎపిసోడ్ గురించి ఇప్పుడు దాకా విన్నాను కానీ బ్రెయిన్ లో లేదు మళ్ళీ. సరే, ప్రభాకర్ గారు వచ్చారు. రాజమణమ్మ గారు చెప్పండి. భాగ్యలక్ష్మి గారు ఏం చెప్పరా? మీరు ఊరికే కూర్చుంటారా? అమ్మగారు మర్చిపోయారని మీరు ముందుకు తీసుకుంటే మీరు గుర్తు పెట్టుకోండి, చెప్పండి. మీకు గుర్తున్నా చెప్పండి. ఇక మాట్లాడకండి. సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ తెలియజేద్దాం. సన్యాస ఆశ్రమం గురించి ఆచార్య గారు చాలా విషయాలు సన్యాసం గురించి చెప్పారు. మరి సన్యాసము అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము అనుకున్నాం. కానీ గృహస్థుడు ఏకంగా కూడా సన్యాసము తీసుకోవాలని సత్యార్థ ప్రకాశంలో స్వామి దయానందుడు చెప్పినట్టుగా ఆచార్యుల వారు మనకు బోధించాడు. సన్యాసం గురించి, సన్యాసి ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ సంధ్య చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలని తెలుసుకున్నాము. ఆచార్యకి మన స్థాయి చిన్నది, వారి స్థాయి పెద్దది, అయినా కూడా మన స్థాయిలకు వచ్చి మనకు చాలా బోధిస్తున్నాడు. ఆచార్యకి చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంచాలి. మనం కూడా అందులో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ రోజు సంధ్య ఎవరు తెలియదు నాకు కూడా. ఇప్పుడు నేను కూడా చేయించడం లేదు కాబట్టి కొత్త వాళ్ళదేదో పాత వాళ్ళదేదో తెలియదు. భాగ్యలక్ష్మి గారి తర్వాత ఈవిడి ఎవరు? ఆవిడ రావట్లేదు కదా. విజయదుర్గా భాగ్యలక్ష్మి గారి తర్వాత నేనేగా ఈరోజు భాగ్యలక్ష్మి గారు ఈరోజు నేను చేయించిన భాగ్యలక్ష్మి గారు. అమ్మగారు వచ్చారు కదా, అమ్మగారు వారికి అవకాశం వచ్చినప్పుడు రేపు మీరు చేయించండి. మీ అవకాశం చేయించండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమ నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా
आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽद्यजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादलि संवत्सरो अजायत अहोरात्राणि विदददिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः दक्षिणादिगेन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीव रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितत्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्
తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అదీనస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ, నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మంలో ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర, దయానిదే. మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రార్థించుకొందుము గాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సందేశమాచార్యజీ. ఓం నమస్తే నమస్తే అమ్మగారు. ఆచార్యజీ. మేము కూడా చేసుకుంటాం. ఆచార్య చెప్పాలి. మా ఇంట్లో మేము కూడా చేసుకుంటాం. చేసుకుందుము గాక కాదు, చేసుకొనుటకు అనుగ్రహించుము స్వామి. చేసుకున్నట్లు అనుగ్రహించుము స్వామి. ఎక్కడ ఆచార్యజీ? సమర్పణంలో చివర ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని ఏ పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న ఆచార్యజీ జప ఉపాసనాది కర్మలను చేస్తున్న ధర్మార్థ కామ మోక్షములను సిద్ధిని వెంటనే ప్రాప్తించుకున్నట్లు అనుగ్రహించము స్వామి. సంప్రాప్తించుకున్నట్టు అనుగ్రహించు కాక అంటే అదే అనుగ్రహం, వారి అనుగ్రహం ఉండాలి మనకు. అంటే మేము చేసుకుంటామంటే ఇప్పుడు ప్రభాకర్ గారి పరిస్థితి ఏంటంటే, వాళ్ళ కూతురు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మెట్టినింటికి అత్తగారింటికి వెళ్తుందంటే, ఎందుకు అని అంటే మా ఇంట్లో మేము పండుగ చేసుకుంటాం. ఆచార్యజీ ఒక్క నిమిషం పట్టుకున్నారా? అవునవును, అది మీ ఇంట్లో చేసుకుంటే మాకెందుకు చెప్తున్నావు? మీ ఇంట్లో చేసుకుంటే మాకెందుకు చెప్తున్నావు అంటే, ఇక్కడ మన ప్రార్థన చేస్తున్నాం కాబట్టి భగవంతుడు మేము చేసుకున్నట్లు, మేము సఫలమగినట్లు అనుగ్రహించము స్వామి. చేసేటువంటి ఆచార్య చేసేటువంటి ఈ ధర్మార్థ కామోక్షములతోటి ఏదైతే మేము సిద్ధిని పొందాలనుకుంటున్నామో ఆ సిద్ధి మాకు, మేము సిద్ధిని పొందేటట్లుగా అనుగ్రహించము స్వామి. అనుగ్రహింపము గాక. అంటే కొందుము అని అనకూడదు. ఇప్పుడు మా ఇంట్లో మేము చేసుకుంటాం, మా ఇంట్లో మేము చేసుకుంటే మీకెందుకు చెప్పాలి? ప్రభాకర్ గారు ఇది సవరించమని పెట్టండి ఆచార్యజీ. అందుకే ఇవి ఎప్పటికప్పుడు సవరించుకుంటే బాగుంటది, మనం ఇంకా లోతుగా వస్తాం, పట్టుకోగలుగుతాం. సవరించి పెట్టండి అన్నయ్య, ప్రభాకర్ అన్నయ్య పెట్టండి, మరి గ్రూప్ లో పెట్టండి ఇది సవరించి, లేకుంటే ఆచార్యాన్ని పెట్టండి, ఎవరైనా పెట్టండి మరి. సరే సరే, ఒకసారి రాసి పెట్టేస్తే సరే ఆచార్యజీ. అమ్మగారు సువర్చల అమ్మగారు మిగతా వారికి కనబడట్లేదా? మీరేంటిది అంత నల్లగా వెనుక పెట్టుకొని మీరు మిమ్మల్ని వెతుకోవాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మగారు? అది ఎప్పటికీ కూడా మన వస్త్రాలకు అపోజిట్ కలర్ ఉండాలి. భిన్నంగా ఉంటే మంచిగా కనబడుతుంది. మళ్ళీ మీరు ఆ కెమెరా అంతా పైకి ఉంటుంటది, మీరు కిందకి ఉంటుంటారు. కెమెరా ఏంటో అది మరి అడ్జస్ట్ అవ్వట్లేదు ఆచార్య, మీ అందరికి మళ్ళీ కనపడటానికి మరి అది ఎక్కడ తేడా వస్తుందో తెలియట్లేదు. సరే సరే, మంచిది. శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్ గారు. భాగ్యలక్ష్మి గారు చెప్పండి శాంతి పాఠం. ముందు చెప్పడానికి పోయి ఆగిపోయారు, చెప్పండి.
చెప్తాను. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిరుష్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు రహస్యం ఏంటంటే భాగ్యలక్ష్మి గారు పట్టుకోలేకపోతున్నారు ఓం ప్రకాష్ చెప్పినటువంటిది అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ధర్మార్థ కామోక్షములను ప్రాప్తించి కొందము గాక. మా ఇంట్లో మేము పండుగ చేసుకుందాం. మేము చేసుకుంటాం కదా పండుగ, మీ ఇంట్లో చేసుకుంటే మాకన్నీ చెప్తున్నారు. అది మీరు గ్రహిస్తే మీరే సవరించుకోవాలి. మీ దగ్గర వేరే వాళ్ళు చేసి మీకు ఇవ్వడం ఏంటి అమ్మగారు? మీరు పట్టుకోలేకపోతే అప్పుడు వేరే వాళ్ళు ఇస్తారు. నేను ఓం ప్రకాష్ చెప్పింది మీకు అర్థమైందా? అంతే. ఎవరికి వాళ్ళము చేసుకుంటున్నాము అనేటటువంటి కానీ అందరినీ అనుగ్రహించే పరమేశ్వరుని మనం కోరుకో